नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशतादिशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण
हरे कृष्ण प्रभु जी। प्रभु हरे कृष्णा प्रभु जी। हरे कृष्णा हरे कृष्ण अंडी ధన్యవాదాలు हरे कृष्णा प्रभु हरे कृष्ण हरे कृष्णा प्रभु जी। हरे कृष्ण माताजी हरे कृष्ण ఓకే ఈరోజు సత్సంగంలో మనము కపిలదేవుని ఉపదేశాల్లో భాగంగా మనము లాస్ట్ ప్రవచనంలో 14 వరకు కంప్లీట్ చేసుకున్నాం. మనం ఈరోజు నుంచి 15వ అధ్యాయాన్ని మొదలు పెడదాం. ఓకేనా? సో ఇంతకుముందుకు అధ్యాయంలో మనము ఏం చెప్పుకున్నామంటే ఏ విధంగా భక్తి అనేది అన్నిటికంటే ఉత్తమమైన ముక్తి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో దాంట్లో భాగంగా 3 విషయాల గురించి మనం చర్చించుకోవడం కూడా జరిగింది అక్కడ మనకి. ఏ విధంగానైతే ఓకే సో ఏ విధంగానైతే మనకి ముక్తి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు భక్తులకి అనే విషయం గురించి చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే ముక్తి అనేది ఎప్పుడైనా వచ్చేస్తుంది. అది మనం భక్తి చేసుకుంటూ పోతే ముక్తి అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ 14వ అధ్యాయంలో ముఖ్యంగా ఏం చెప్పుకున్నాము ఇక్కడ, ఏ విధంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక గురు శిష్య పరంపర ద్వారా తీసుకోవాలి అనే దాని గురించి మనం చెప్పుకున్నాము ఇక్కడ. అంతేకాదు మన యొక్క మనస్సుని ఏ విధంగా ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇంద్రియాలు దేవతలకి అధినేతలుగా ఉన్నాయి ఇక్కడ. భగవంతుడు దేవతలకి అధినేతలుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి. అంతేగాని మనం భగవంతుడిని పూజించేసి దేవతల్ని తక్కువ చేసి చూడడం అనేది చేయకూడదు ఇక్కడ. ఎందుకు? దేవతలందరూ కూడా భగవంతుడు నియమించిన అధిష్టాన దేవతలు అన్నమాట ఇక్కడ. మన ఇంద్రియాలతోటి ఏం చేయాలి, మనం దేవతల్ని భగవంతుని అందరినీ కూడా సేవించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఆ విధంగా మన మనస్సుతోటి మన ఇంద్రియాలని ఆధీనంలో తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతాయి ఇక్కడ మనకి ఈ యొక్క భౌతికమైన కోరికలు ఉన్నాయి అనుకున్నాను అనుకోండి, అవన్నీ కూడా మనం ఎక్కువగా రావాలని చెప్పేసి ఆలోచించాం ఇక్కడ మనకి. ఓకే, ఎందుకంటే మనకి ఇప్పుడు భక్తి వచ్చింది అనుకోండి, భక్తిలో అన్నీ వచ్చేసినట్టే మనకి ఆటోమేటిక్గా. అందుకనే మన ముక్తి గురించి కూడా ఆలోచించట్లేమని చెప్పుకున్నాం ఇక్కడ. ఏ విధంగానైతే మనము తిన్న ఆహారం ఏ విధంగానైతే జఠరాగ్ని రూపంలో ఏ విధంగా అయితే జీర్ణం అయిపోతుందో, మనం తింటున్నాం అంతే, ఆహారము తింటున్నాం, కానీ ఆ తిన్న తర్వాత ఏమి జరుగుతుందని చెప్పేసి మనకేమి తెలియట్లేదు. మన కడుపులో మనం ఏం చెప్పట్లేము, అన్నం అరగాలని చెప్పేసి, లేకపోతే కూర అరిగిపోవాలి, లేకపోతే ఇంకోటి ఏదో అరిగిపోవాలని చెప్పేసి ప్రతి ఒక్క దానికి మనం చెప్పట్లేము ఇక్కడ. మనం జస్ట్ చేయితోటి మన నోటితోటి మనం ఏం చేస్తున్నాం, కడుపులోకి పంపిస్తున్నాం అంతే అన్నం. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా జీర్ణం అయిపోతుంది అనేది అది ఓన్లీ భగవంతుని యొక్క జఠరాగ్ని అనమాట. భగవంతుడు ఆ విధంగా కూడా మనకు సహాయపడిపోతున్నారు ఇక్కడ మనకి. అందుకనే ఎవరికైనా రోగం వచ్చినప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు ఆహారం తినలేరు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆ వేడి అనేది లేదు ఇక్కడ. అందుకనే బాడీ అంతా కూడా చల్లగా అయిపోతుంది ఇక్కడ. తినాలనిపినా తినిపించదు ఇక్కడ. నాలుకంతా చేదుగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆ జఠరాగ్ని అనేది బాడీలో రావట్లేదు అనమాట ఇక్కడ మనకి. అందువల్ల ఏమైపోతుంది, అది జీర్ణం కావట్లేదు ఇక్కడ. సో అదేవిధంగా ఏ విధంగానైతే మన ఆహారం అనేది జఠరాగ్ని ద్వారా ఏ విధంగా జీర్ణం అయిపోతుందో, ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోకి వచ్చేస్తామో ఏమైపోతుంది, మనము ఏవైతే భౌతికంగా ఉన్న ఏదైతే బద్ధ జీవితంలో ఉన్న విషయాలు ఏవైతే ఉంటున్నాయో అది ఆటోమేటిక్గా మనకి నాశనం అయిపోతాయి అన్నమాట ఇక్కడ. మన బద్ధ జీవితంలో ఉన్న ఏదైతే మన ఆ యొక్క స్థానం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నష్టపోయిపోతుంది అనమాట. ప్రత్యేకంగా మనము దాన్ని కావాలని చెప్పేసి నశించేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. భక్తిలోకి వచ్చినాక మన భౌతికమైన సుఖాలన్నీ కూడా ఆల్రెడీ వదిలిపెట్టాము ఇక్కడ మనకి కదా. కావాలని చెప్పి ప్రత్యేకంగా పలానా కోరికని ఈ విధంగా తొక్కి పడేసేయాలి, లేకపోతే దీన్ని నేను మానేసుకోవాలని చెప్పేసి మనమేం ప్రయత్నించలేదు ఇక్కడ. భగవంతునికి సేవ చేసుకుంటూ వెళ్తే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మనలో ఉన్న కోరికలన్నీ కూడా పూర్తిగా భౌతికమైన కోరికలు వెళ్ళిపోతాయి ఇక్కడ. ఆధ్యాత్మిక కోరికలు అనేది మనకు వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ. అది భక్తి యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. ఏ విధంగా అయితే అన్నం కడుపులోకి పంపించినప్పుడు జీర్ణం అయిపోతుందో, భక్తి చేసినప్పుడు మనలో ఉన్న ఏవైతే కోరికలు కానీ, లేకపోతే ఏవైతే పాపపూరితమైన విషయాలు కానీ ఏవైతే ఉంటాయో
అవి ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. మనం ప్రత్యేకంగా వాటిని మనం కావాలని చెప్పి నశింప చేయవలసిన అవసరం లేదని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి ఈ యొక్క 14వ అధ్యాయంలో ముఖ్యంగా ఏం చెప్పుకున్నాము, గురు శిష్య పరంపర ద్వారా మనం భక్తి గురించి తెలుసుకోవాలి ఇక్కడ. ఆ భక్తి గురించి తెలుసుకున్నప్పుడు ఏమైపోతుంది, మనల్ని మనం శుద్ధిపరచుకోగలుగుతాం ఇక్కడ. ఆ శుద్ధిపరచుకున్నప్పుడు ఎప్పుడైతే భక్తితో సేవ చేస్తామో ముక్తిని కూడా మనం పక్కన పెట్టేస్తాం అన్నమాట. ముక్తి మనకు అవసరం లేదని చెప్పేస్తుంటాం. అప్పుడు ఏం చేస్తాము, భగవంతునికి ఈ యొక్క ప్రేమపూరితమైన ఆ భావంతో ఏం చేస్తామంటే సేవ చేసుకునే అవకాశం కూడా మనకు కలుగుతుంది అన్నమాట ఇక్కడ మనకి. ఓకేనా? సో ఇది 14వ అధ్యాయం యొక్క ముఖ్యమైన సారాంశం ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఈ భక్తి ద్వారా ఏం చేయాలి ఇక్కడ మనము, ఈ యొక్క భక్తి ద్వారా ఏమైపోతే మనకు అన్ని కూడా నాశనం అయిపోతాయి ఇక్కడ మనకి. అది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు మనం క్లియర్గా ఇక్కడ. సో నెక్స్ట్ అధ్యాయం ఏదైతే ఉంటుందో ఈ అధ్యాయంలో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే భగవంతుడు ఇక్కడ, కపిల భగవానుడు మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ 15వ అధ్యాయంలో వచ్చేసి ఇక్కడ ఈ యొక్క మనసేపు మనం ముక్తి గురించి తెలుసుకున్నాం ఇక్కడ మనము. ఈ ముక్తి తెలుసుకున్నాక మనల్ని ఏం చేయమంటున్నారు ఇక్కడ, ఆ భగవంతుని యొక్క రూపాన్ని ఏ విధంగా ధ్యానించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. మనం అందరం గుడికి వెళ్తాము, ప్రతిరోజు పూజ చేస్తున్నాం ఇక్కడ మనము. ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనం ఏ విధంగా ధ్యానిస్తున్నాం ఇక్కడ, ఏ విధంగా ధ్యానించాలి ఇక్కడ, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడు మనం 15వ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఓకేనా? ఈ అధ్యాయం పేరు ఏంటంటే భగవంతుని దివ్య రూపములను ధ్యానించుట అని చెప్పేసి ఈ అధ్యాయం యొక్క పేరు ఇక్కడ మనకి. ఓకే, సో దీంట్లోకి వెళ్ళే ముందు మంగళచరణంతో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితం శ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఏ విధంగా మనం భగవంతుని యొక్క రూపం పైన ఏ విధంగా ధ్యానం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో మనకి చెప్పుకోబోతున్నాం అన్నమాట ఇక్కడ. ఓకే, సో ముందుగా శ్లోకంతో మొదలు పెడతాం ఇక్కడ. ఏం శ్లోకం ఇది? 34వ శ్లోకం ఇది. నైకాత్మాతం మే స్పృయంతి కేచిన్మత్పాద సేవా విరాత మధ్య యోన్యన్యతో భాగవత ప్రసజ్య శుభాజయంతే మమ పౌరశాని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తియుక్త సేవయడ అనురక్తుడైన వాడును మరియు నా పాద పద్మ సేవయందు నిరంతరము నియుక్తుడైన వాడును అగు విశుద్ధ భక్తుడు ఏనాడును నాతో ఏకము కావాలని కోరుకోడు. భక్తి యందు అకుంఠితముగా నెలకొలినట్టు భక్తుడు సదా నాలీలని కీర్తించబడును. ఓకే, సో ఇదే కదా మనం చెప్పుకున్నాం. ముక్తి ఎందుకు వద్దు అని చెప్పేసి అనుకున్నాం మనం. 14వ అధ్యాయం ఏం చెప్పుకున్నాము, అసలు ముక్తి మనకి ఎందుకు అవసరం లేదనే దాని గురించి చెప్పుకున్నాం ఇక్కడ. భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఆ విషయం గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఎవరు వద్దనుకుంటారంట ముక్తి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే భక్తియుక్త సేవలందు అనురక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అంటే ఇక్కడ మనకి నాకు ఇది భక్తి తప్పిస్తే ఇంకా నా జీవితంలో ఇంకా ఏమీ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే నా జీవితానికి లక్ష్యం ఏంటి? భక్తి మాత్రమే, ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అనుకునే వాళ్ళు. అంతేకాదు భగవంతుని యొక్క పాద పద్మాల యందు నిరంతరము నియుక్తుడైన వారు ఎవరైతే ఉంటున్నారు ఇక్కడ అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతునికి సేవ చేసుకుంటూ
ఈ యొక్క అర్చనము లేకపోతే పూజలు చేసుకుంటూ ఆయన యొక్క పాదపద్మాల యందు ఎవరైతే నియుక్తుడైన వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో అలాంటి విశుద్ధ భక్తుడికి ఏమైపోతుందంట, భగవంతునిలోని ఏకం కావాలని చెప్పే కోరిక ఉండదంట ఇక్కడ మనకి. అది కోరుకోడంట ఎప్పటికి కూడా. నేను భగవంతునిలోని ఐక్యమైపోవాలి అనే భావన కూడా అలాంటి భక్తుడికి ఉండదంట ఇక్కడ. ఎలాంటి భక్తుడికి? భక్తియుత సేవలో అనురక్తుడైన వాడికి భగవంతుని పాదపద్మాల యందు నిరంతరము నియుక్తుడైన వారు ఎవరైతే ఉంటున్నారో వాడికి ఇవన్నీ ఏముండవంటే ఇక్కడ మనకి. అలా భక్తిలో అకుంఠితంగా అంటే ఏంటి ఇక్కడ మనకి? ఎలాంటి గ్యాప్స్ లేకుండా మనకి. ఒక్క నిమిషం అండి. సారీ అండి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి సో మన భక్తియుత సేవ ఎలా ఉండాలంట? అకుంఠితముగా ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అకుంఠితముగా అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎలాంటి గ్యాప్స్ ఉండకూడదు అనమాట. దాంట్లో మనం చేసే భక్తిలో మనకి ఎలాంటి మధ్యలో ఈరోజు భక్తి చేస్తాను, వారం రోజులు భక్తి చేస్తాను, తర్వాత వదిలిపెట్టేస్తాను, అలా కాదనమాట ఇక్కడ మనకి. ఓకే, మన భక్తియుత సేవ అనేది ఎప్పటికైనా సరే ఎలాంటి గ్యాప్స్ లేకుండా, లేకపోతే ఎలాంటి నిరంతరంగా మనకి ఎప్పుడు కూడా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. అంతేకాదు ఇంకోటి ఏంటి, ఇక్కడ మనకి భయం అనేది ఉండకూడదు ఇక్కడ మనకి. ఎలాంటి భయం కానీ, లేకపోతే ఈ భక్తి చేస్తే నాకు నిజంగా లాభం కలుగుతుందా లేదా, లేకపోతే దీనివల్ల నాకు కొంచెం కలతగా ఉంది, లేకపోతే ఇబ్బందిగా ఉంది అనే భావంతో భక్తి చేయకూడదు అంటే ఇక్కడ మనకి. ఓకే, ఎందుకు? మనము ఒక దృఢమైన నిశ్చయంతో భక్తియుత సేవ చేయాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అలాంటి భక్తులు ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే ముక్తి వద్దనుకుంటున్నారో అలాంటి భక్తులు ఏం చేస్తారంటే ఇక్కడ ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క లీలలనే కీర్తించుకుంటూ వెళ్ళిపోతారంట వాళ్ళు ఇక్కడ. అది భక్తియుత సేవ యొక్క గొప్పతనం మనం ఇక్కడ. కాబట్టి మనల్ని అలాంటి భక్తియుత సేవలో ఉండమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. భగవంతుని సేవలో మనం అనురక్తులమైపో ఉండాలి ఇక్కడ. అంటే బాగా ఆసక్తి చూపెట్టాలి ఇక్కడ భగవంతుని సేవలో. మనకి నిరంతరము ఆయన సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఆయన పాదపద్మాల దగ్గర శరణాగతి పొందాలి ఇక్కడ మనకి. అలా మనకి ఎప్పుడైతే మనము నిష్టగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతామో అలాంటి భక్తులు ముక్తిని గురించి ఆలోచించకుండా ఓన్లీ భగవంతుని యొక్క లీలల గురించి మాత్రమే కీర్తిస్తారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇది భక్తియుత సేవ యొక్క గొప్పతనం మనకి ఇక్కడ. దీనికి ఎగ్జాంపుల్ మనకి ప్రభుపాదుల వారి ఎగ్జాంపుల్ మనం క్లియర్గా చూడవచ్చు ఇక్కడ మనకి. ఆయన బృందావనంలో ఆయన జీవితం అంతా మంచిగా ఉంది ఇక్కడ మనకి. ఆయన కావాలనుకుంటే ముక్తి పొందేసి వెళ్ళిపోవచ్చు భగవంతుని దగ్గరికి ఇక్కడ. అయినా సరే ఏం చేశారు ఆయన? అందరి కోసం కూడా తన యొక్క చివరి సంవత్సరం 70 సంవత్సరాల వయసులో అమెరికాకు వచ్చేసి ఎంతో ఇబ్బందులు పడిపోయాడు ఇక్కడ మనకి. మొన్ననే మనము గురువారం రోజు ఈ యొక్క ఇస్కాన్ కృష్ణ చైతన్య సంఘం స్థాపించి 60 సంవత్సరాలు అయిపోయింది అనమాట ఇక్కడ. దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. 60 years. ఒకసారి ఆలోచించండి ఇక్కడ. ఒక సంస్థ 60 సంవత్సరాలు ఉండడం అంటే అంత మామూలు విషయం కాదు ఇక్కడ. అది కూడా ఆచార్యుడు లేకుండా ఉండడం అంటే అంత విషయం కాదు ఇక్కడ. ఈ సమాజంలో ఎలాంటి సంఘము కూడా అలా ఉన్నది ఇక్కడ ఏది లేదు ఇక్కడ. మా అంటే ఒక 5-10 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మిగతా అన్నీ కూడా వెళ్ళిపోతాయి, కొత్త వాళ్ళు వచ్చేస్తుంటారు. ఇది జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. కానీ ఆచార్యులు అంటే స్థాపించిన ఆచార్యులు లేకుండా 60 సంవత్సరాల పాటు ఇంకా ఇది కొనసాగుతుందంటే అర్థం ఏంటి ఇక్కడ? దీని వెనకాల భగవంతుని యొక్క కరుణ అనేది ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి మనము
ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే మనం చాలా అదృష్టవంతులం. ఈ కృష్ణ చైతన్య సంఘంలోకి వచ్చేసి భక్తి చేసుకోవడం అనేది మనకి పూర్వజన్మలో దొరికిన సుకృతి అన్నమాట. ఇక్కడ అజ్ఞాత సుకృతి సాధించాము ఇక్కడ మనకి. అజ్ఞాత సుకృతి అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం కూడా. అజ్ఞాత సుకృతి అంటే ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనం చేసిన ఏదైతే భక్తి ఏదైతే ఉంటుందో, అంటే భగవంతునికి సేవ చేసుకున్న, నిజంగా ప్రేమపూరితమైన సేవ చేయలేకపోయినా కానీ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నామో, అంటే ఇక్కడ గుడికి వెళ్ళినప్పుడు ఒక 10 రూపాయలు ఇవ్వడము, లేకపోతే కొబ్బరికాయ కొట్టడము, ప్రదక్షిణాలు చేయడము, ఆ తీర్థం తాగడము, ప్రసాదం తీసుకోవడము, లేకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోవడం ఇక్కడ మనకి. ఈ విధంగా చేసిన ఏవైతే మనం పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైపోయినాయి, పేరుకొని అది ఆ సుకృతి అన్నమాట. ఇక్కడ ఆ సుకృతి అనేది పేరుకొని పోయింది. అది పేరుకొని పోయి ఇంత అయిపోయేసరికి ఏమైపోయింది, అప్పుడు భగవంతుడు ఏం చేశాడు, మనల్ని ఈ కృష్ణ చైతన్య సంఘంలో తీసుకొచ్చాడు మనల్ని ఇక్కడ. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తిలోకి మనం వచ్చామంటే అర్థమైందంటే ఊరికే రాలేదు ఇక్కడ. మనం ఎంతో పుణ్యం చేశాము ఇంత ముందుకు, ఆ పుణ్యం యొక్క ఫలితం ద్వారానే ఇప్పుడు మనం భక్తితో సేవను పొందామని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ముక్తి నాకు అవసరం లేదు అనే విషయం గురించి మనము ఆలోచించాలి ఇక్కడ. మనం చెప్పుకున్నాం, మనకి ఇంతకుముందు కూడా మనకి 5 రకాల ముక్తులు ఉంటాయి ఇక్కడ మనకి. కరెక్ట్, శాస్త్రాల్లో మనకి 5 రకాల ముక్తులు చెప్పారు ఇక్కడ మనకి. ఒకటి దేవాది దేవునితోని ఏకమవుట, లేకపోతే మన వ్యక్తిత్వాన్ని కోల్పోయేసి ఆ పరతత్వంలోని లీనమైపోవటం ఒకటి అనమాట ఇక్కడ. అది ఏంటి, అక్కడ ఏకాత్మనం అని చెప్పి పిలువబడింది అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనకి మనము భగవంతుడు ఒకటి కావడం అని చెప్పేసి కోరుకోవడం ఇక్కడ. అది చాలా ఊహించడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది అలాంటి ముక్తి అనేది ఇక్కడ. ఎందుకంటే నేను భగవంతుల్లోని లీనమైపోయేసి భగవంతుల్లో కలిసిపోవాలని చెప్పేసి అనుకోవడం ఏదైతే ఉంటుందో, అంటే మనం ఏమని కోరుకుంటున్నాం అట్లా, అలాంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ, నేను కూడా భగవంతుని అయిపోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఇక్కడ. ఒకసారి నేను భగవంతుని అయిపోవాలని చెప్పి కోరుకున్నట్లయితే, భగవంతుని యొక్క భార్య ఇప్పుడు లక్ష్మీదేవి కానీ రాధారాణి ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క సంబంధం ఏమైపోతుంది, మనకు వాళ్ళతో పాటు ఎలా ఉంటుంది సంబంధం ఇక్కడ. కాబట్టి ఆ యొక్క ముక్తి గురించి ఏ రోజు కూడా మనం ఆలోచించకూడదు అనమాట ఇక్కడ. పరమాత్మ తత్వంలోని మనం లీనమైపోవాలి, భగవంతులు ఏకమైపోవాలి అనుకోవడం ఏదైతే ఉంటుందో, భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి ముక్తి గురించి ఎప్పుడు అంగీకరించారు ఇక్కడ మనకి. అది సాయుజ్య ముక్తి అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. తర్వాత సాలోక్య ముక్తి. సాలోక్య ముక్తి అంటే ఏంటి, ఇక్కడ భగవంతుని యొక్క లోకంలో ఉండిపోవాలి అని కోరుకోవడం భక్తులు కోరుకోవచ్చు ఇక్కడ. భగవంతుని యొక్క లోకానికి వెళ్ళిపోవాలి, ఆయనతో పాటు ఆయన లోకంలో జీవించాలి అనుకోవడము, ఆ ముక్తి భక్తులు కోరుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఏంటి, ఇక్కడ సాయుజ్య, సాలోక్య, సారూప్య. సారూప్య అంటే ఏంటి, ఇక్కడ మనకి భగవంతుని యొక్క రూపాన్ని పొందడం అనమాట ఇక్కడ. మన వైకుంఠ లోకానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్న విష్ణుపాదులందరూ కూడా భగవంతుని లాగానే ఉండిపోతారు. వాళ్ళకు కూడా నాలుగు చేతులు ఉంటాయి ఇక్కడ. వాళ్ళకు కూడా ఇక్కడ విష్ణుమూర్తికి ఉన్నట్లే వాళ్ళకి ఉండిపోతాయి ఇక్కడ మనకి. కాకపోతే వాళ్ళలో ఏంటి, ఇక్కడ ఆ కౌస్తుభ మణి కానీ, లేకపోతే ఈ కొన్ని లక్షణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఉండవు ఇక్కడ. కాకపోతే భగవంతుని యొక్క రూపాన్ని మనం పొందవచ్చు ఇక్కడ. ఇప్పుడు జయ విజయ్ని మనం చూస్తున్నాం ఇక్కడ, వాళ్ళు భగవంతుల్లాగానే కనపడతారు ఇక్కడ మనకి, రైట్. కాబట్టి సారూప్య ముక్తి కూడా మనము కావాలని చెప్పి కోరుకోవచ్చు, భక్తులు కోరుకోవచ్చు ఇక్కడ మనకి. సాయుజ్య, సాలోక్య, సారూప్య, సామీప్య. సామీప్యం అంటే ఏంటి, ఇక్కడ భగవంతునికి చాలా దగ్గరలో ఉండి జీవించడం అనమాట ఇక్కడ. అంటే ఏంటి, భగవంతుడు ఉన్న దగ్గర, ఆయన ఇంట్లో ఆయనకి దగ్గర మిత్రుల్లాగా అలా జీవించాలనుకోవడము సామీప్య ముక్తి అనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటి, సారిష్టి ముక్తి. సారిష్టి ముక్తి అంటే ఏంటి, ఇక్కడ భగవంతుడితో సమానంగా ఐశ్వర్యాన్ని పొందడం ఇక్కడ మనకి. అది కూడా కావాలని చెప్పేసి కోరుకోవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి ఇలాంటి ఈ 5 ముక్తులు ఏవైతే ఉంటాయో ఇవి శాస్త్రాల్లో మనకు చెప్పారు ఇక్కడ మనకి. మనము సాయుజ్య ముక్తిని మనం కోరుకోవద్దు ఇక్కడ మనకి. కావాలనుకుంటే సామీప్య ముక్తి, లేకపోతే సారూప్య ముక్తి, సారిష్టి ముక్తి, మనకి ఈ యొక్క ముక్తులు ఏవైతే ఉంటాయో అవి కావాలని చెప్పి కోరుకోవచ్చు ఇక్కడ. ఎందుకు, ఇప్పుడు నందమహారాజ్ యశోద నందమహారాజ్ ఉన్నారనుకోండి, వాళ్ళేంటి ఒక వాత్సల్య భావంతో భగవంతుణ్ణి పూజించారు వాళ్ళు ఇక్కడ. అందుకనే వాళ్ళు ఏమైపోయారు, తల్లిదండ్రులుగా మారిపోయారు ఇక్కడ. వాళ్ళ మిత్రులు ఉన్నారు ఇక్కడ, గోపికలు ఉన్నారు, గోపబాలకులు ఉన్నారు ఇక్కడ, ఎంతో మంది ఉన్నారు ఇక్కడ మనకి. ఇదే విధంగా ఈ యొక్క రామాయణంలో రామచంద్ర భగవానుడు ఆ యొక్క అడవిలో సంచరిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఋషులందరూ చూసి ఏమనుకున్నారు, ఇక్కడ నేను ఈ రాముడికి భార్యలాగా మారిపోతే ఎంత బాగుంటుందని చెప్పి అనుకున్నారు ఇక్కడ. కాబట్టి భగవంతుడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి ఆయన స్వీకరించలేకపోయాడు ఎవరిని కూడా ఇక్కడ.
కానీ భగవంతుడు ఏం చేశాడు, మళ్ళీ ద్వాపరయుగంలో వచ్చినప్పుడు అంతమందిని కూడా మనం చెప్పుకుంటాం కదా మనకి భగవంతునికి 10,000 ఈ యొక్క 68 ఎవరైతే భార్యలు ఉన్నారో ఇక్కడ వాళ్ళలాగా జన్మించేసి ఏం చేస్తారు, భగవంతుని పెళ్లి చేసుకోవడం జరిగింది అన్నమాట ఇక్కడ. కాబట్టి కావాలంటే ఇలాంటి కోరికలు మనం కోరుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి కాకపోతే ఎవరైతే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ ముక్తులలో ఏది కోరుకోరంట ఇక్కడ మనకి. భక్తులు మామూలుగా అంటే కావాలంటే కోరుకోవచ్చు కానీ బట్ అది కూడా కోరుకోరంట శుద్ధ భక్తులు ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ మనకి. ఎందుకంటే ఓన్లీ భక్తి మాత్రమే కోరుకుంటారు ఇక్కడ. అందుకనే మనం చెప్పుకున్నాం కూడా, మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహేతుకీ త్వయి అని చెప్పుకున్నాం ఇక్కడ. నదనం న జనం న సుందరిం న కవితాం వ జగదీత కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహేతుకీ త్వయి అని చెప్పేసి చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో క్లియర్గా చెప్పారు ఇక్కడ. ఆయన నాకు ధనము వద్దు, నాకు సౌందర్యము వద్దు, నాకు ఈ యొక్క డబ్బులు వద్దు, ఇంకేమీ అవసరం లేదు ఇక్కడ. నాకు ఏమి కావాలని చెప్పి కోరుకున్నాడు, మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహేతుకీ త్వయి. జన్మలకి కూడా అహైతుకమైన భక్తి మాత్రమే ఇవ్వని చెప్పి కోరుకున్నాడు ఆయన ఇక్కడ. భగవంతుడే స్వయంగా వచ్చేసి ఆయనే భక్తి కోరుకుంటున్నాడు ఇక్కడ మనం. అలాంటప్పుడు మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం. కాబట్టి ప్రభుపాల వారు అడిగారనమాట ఇక్కడ. ప్రభుపాల వారు మళ్ళీ మీకు ఇంకో జన్మ దొరికితే ఏం చేస్తారని చెప్పి అడిగారు ఇక్కడ. అప్పుడు ఏం చెప్పారు ఇక్కడ, ఇంకా వేరే లోకాలలో చాలామంది పతితులైన జనాలు చాలామంది ఉండిపోయారు, అలాంటి లోకాలకు వెళ్ళేసి కృష్ణ చైతన్యాన్ని ఇస్తానని చెప్పారనమాట ఇక్కడ. అది భక్తుల యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. అందుకని చాలామంది దేవతలు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క స్వర్గాలు లేకపోతే అంత మంచి లోకాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ వదిలిపెట్టుకొని ఏం చేస్తారంటే భూలోకానికి వచ్చేసి ఇక్కడ భక్తి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళేమో స్వర్గానికి పోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ. అక్కడ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, భూలోకానికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ. ఎందుకు, అక్కడ మేము అమృతం తాగేసి ఆనందించుకుంటూ భక్తి మర్చిపోయాము, ఇక్కడ భగవంతునికి భక్తి చేసుకుంటూ లేకపోతున్నాము, ఎన్నో తప్పులు చేస్తున్నాము అని చెప్పేసి ఏం చేస్తారు ఇక్కడ. బృందావనంలో అట్లీస్ట్ ఒక పందిలాగా, ఒక కుక్కలాగా, ఒక కోతిలాగా జన్మించినా కానీ మాకు చాలు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అన్నమాట ఇక్కడ. అది భక్తుల యొక్క గొప్పతనం ఇక్కడ. కాబట్టి అందుకనే మనం ఈ ముక్తుల గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు ఇక్కడ. అందుకని కపిల భగవానుడు ఇక్కడ అదే చెప్తున్నారు ఇక్కడ, భక్తులు ఈ ముక్తుల గురించి ఎప్పుడు కూడా వాంఛించట్లేదు ఇక్కడ. ముఖ్యంగా సాయుధ్య ముక్తి అనేది నరకప్రాయమైనది అనమాట ఇక్కడ. నరకప్రాయమైనది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తృణీకరిస్తారనమాట ఇక్కడ మనకి. కైవల్యం నరకాయతే అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఇక్కడ ఏదైతే మాయావాదులు వీళ్ళందరూ అమితంగా వాంఛిస్తున్నారు ఇక్కడ, ఈ సాయుధ్య ముక్తి కావాలి అని అనుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని నరకప్రాయంగా భావించబడ్డారన్నమాట ఇక్కడ. వీళ్ళు బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి, ఇక్కడ పరమాత్మ అనుభూతి పొందాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ, అది నరకప్రాయమైనది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ వీళ్ళు. ఇక్కడ వాళ్ళకి అర్థం కావట్లే ఆ విషయం అనేది. ఇక్కడ అర్థం కాకుండా నేను భగవంతుల్లోని కలిసిపోవాలని చెప్పి మాత్రమే ఆలోచిస్తున్నారు ఇక్కడ మనకి. కానీ విశుద్ధమైన భక్తులు ఎవరైతే ఉంటున్నారో ఇలాంటి వాటి గురించి ఏది గురించి ఆలోచించారు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి అందువల్ల ఈ బద్ధ స్థితి అందు ఇప్పుడు మనం ఉన్న స్థితిలో కూడా ఆ భగవంతుని అర్చించామనుకోండి, చివరికి స్వరూపం అనేది లేదని చెప్పేసి భావించే నామమాత్ర భక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనం చాలామంది ఏమనుకుంటారు, ఇక్కడ భగవంతునికి రూపం లేదని చెప్పేసి అర్చించడం మానేస్తారన్నమాట ఇక్కడ మనకి. కానీ ఈ యొక్క పరమసత్యం అనేది నిరాకారం కాదు ఇక్కడ. భగవంతునికి ఒక రూపం ఉంది, ఆకారం ఉంది ఇక్కడ. శాస్త్రాల్లో క్లియర్గా ఆయన రూపం ఏంటిదో కూడా చెప్పారు ఇక్కడ మనకి. నిరాకారవాదం గురించి ఎక్కడ కూడా చెప్పబడలేదు ఇక్కడ మనకి. కాకపోతే ఏంటి, ఇక్కడ వీళ్ళు ఆ నిరాకారవాద తత్వాన్ని ఏదైతే శంకరాచార్యులు చెప్పారో ఆయన కూడా పూర్తిగా చెప్పలేదు ఇక్కడ, కొద్దిపాటి మాత్రమే చెప్పారు ఇక్కడ. భగవద్గీతలో కూడా క్లియర్గా ఏకో దేవో దేవకీ పుత్ర ఏక అని చెప్పేసి చెప్పారు ఇక్కడ మనకి. ఒక్కడే దేవుడు, ఆయన ఎవరు, దేవకీ పుత్ర అని చెప్పేసి. దేవకీ పుత్రుడు ఎవరు, కృష్ణ భగవానుడు ఇక్కడ. ఆ శంకరాచార్యులు ఏవైతే మాయావాద తత్వంలో శంకరాచార్యుల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఆయన కూడా ఏదో చెప్పాడు ఇక్కడ, ఏకో దేవో దేవకీ పుత్ర ఏకం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళకేంటి ఇక్కడ ఈ విషయం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ యొక్క నిరాకార తత్వం వైపు వెళ్ళిపోతూ ఈ సాకార రూపాన్ని ఊహించుకొనుకుంటూ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ యొక్క ముక్తిని ఎప్పుడైతే నేను పొందుతానో అప్పుడు ఏమైపోతుంది, ఈ యొక్క ఆరాధన నిలిచిపోతుంది అని చెప్పేసి పాలిస్తున్నాను. అంటే ఇక్కడ నేను ఎప్పుడైతే భగవంతుల్లోని కలిసిపోతానో ఇంకా నేను ఎవరిని ఆరాధించవలసిన అవసరం లేదని చెప్పేసి అంటారన్నమాట ఇక్కడ. ఇది మాయావాద సిద్ధాంతం అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి. బ్రహ్మజ్యోతిలో కొంతమంది లీనమైపోదాం అనుకుంటారు ఇక్కడ మనకి.
బ్రహ్మజ్యోతి అనేది భగవంతుని దేహం నుంచి వచ్చిన కాంతి, అది అభిన్నమైనది. ఇక్కడ భగవంతుడు ఇప్పుడు మనకి బయటికి ఎండకి వెళ్ళామనుకోండి, ఎండలోకి వెళ్ళిపోయినప్పుడు మన నీడ ఉంటుంది. ఇక్కడ ఆ నీడ నాకు వేరు కాదు, రెండు ఒకటే అనమాట, రెండు అభిన్నమైనవి కాదనమాట. ఇక్కడ రెండు ఒకటే. ఇక్కడ అదేవిధంగా భగవంతుని దగ్గర నుంచి వచ్చిన బ్రహ్మజ్యోతి ఏవైతే ఉంటుందో రెండు ఒక్కటే అనమాట, రెండు వేరు వేరు కాదు. ఇక్కడ మన నీడ నుంచి ఎవరు సపరేట్ చేయలేరు, ఇక్కడ ఎవరు వేరుపరచలేరు. ఇక్కడ అదేవిధంగా భగవంతుని దగ్గర నుంచి కూడా భగవంతుని యొక్క జ్యోతి ఎప్పుడు కూడా వెలుగు చేయలేరు అనమాట. ఇక్కడ మనం 15వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఏ విధంగా పురుషోత్తమ యోగంలో నా తద్భాషయతే సూర్యో న శశాంకో నా పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పుకున్నాం. ఇక్కడ నా తద్భాషయతే సూర్యో, నా యొక్క లోకము సూర్యుడితోని కానీ చంద్రుడితోని కానీ విద్యుత్ శక్తి కానీ ఎప్పుడు కూడా అది వెలగట్లేదు. ఇక్కడ నాకు ఎవరైతే నా లోకానికి ఎవరైతే వెళ్ళిపోతారో యద్గత్వానా నివర్తంతే తద్ధామ పరమం మమ, ఎవరైతే నా లోకానికి వచ్చేస్తారో మళ్ళీ వాళ్ళు తిరిగి రారని కూడా చెప్పడం జరిగిపోయింది అనమాట. ఇక్కడ అది భగవంతుని యొక్క దేహం నుంచి వచ్చిన బ్రహ్మజ్యోతి అనేది ఆ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల ఈ విశుద్ధ భక్తులు ఏం చేస్తారంటే ఈ ఏకత్వాన్ని ఎప్పుడు కూడా అంగీకరించారు. ఇక్కడ అంటే ఇక్కడ భగవంతుని యొక్క దేహం యందు లీనమైపోవాలి అనే భావాన్ని భక్తులు ఎప్పుడు కూడా కోరుకోరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ ఎందుకంటే భక్తులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ నామమాత్రపు సాయుధ్య ముక్తి ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ సుఖాన్ని భక్తులు అనుభవిస్తున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఇక్కడ నాకు ముక్తి వద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వీళ్ళు మనము మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి, ఇక్కడ ఎల్లప్పుడూ ఆనందంగా జీవించుకుంటూ ఉండడం. మనం ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడ ఎందుకు జీవిస్తున్నామంటే నేను సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పేసి అంటారు ఎవరైనా సరే. ఇక్కడ కానీ ఎంతమంది ఆనందంగా ఉంటున్నారు ఇక్కడ అంటే మనకి చాలా డౌట్ అనమాట. ఇక్కడ బయటికి ఆనందంగా కనపడతారు ఇక్కడ, కానీ లోపల మొత్తం కూడా అన్ని బాధలే ఇక్కడ. కానీ బయటికి చెప్పుకోరు ఇక్కడ ఎవరు కూడా. బయటికి మాత్రం సుఖంగా నవ్వుతూ కనపడతారు తప్పిస్తే లోపలికి వెళ్ళి మనం స్క్రాచ్ చేసామనుకోండి మొత్తం రక్తమే బయటపడుతుంది అనమాట. ఇక్కడ మన చర్మం కూడా ఇప్పుడు చూసాం కదా, బయటికి చాలా అందంగా కనపడుతుంది, ఇక్కడ తెల్లగా మంచిగా అవపడుతుంది. ఇక్కడ దీన్ని కోసామనుకోండి, ఇక్కడ కట్ చేసామనుకోండి, ఏముంది లోపల మొత్తం అది చూడలేమన్నమాట, అంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో కూడా అలాంటిది అనమాట. ఇక్కడ డబ్బులున్నోడు వాడు కడుపు నిండా అన్నం తినలేడు, ఇక్కడ లేని వాడిది ఇంకో పరిస్థితి, ఇక్కడ మధ్యతరగతి వాడు ఇంకొక పరిస్థితి. ఇక్కడ ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బాధలు ఉండిపోతూనే ఉన్నాయి. ఇక్కడ నిజంగా ఆనందాన్ని ఎవరు పొందట్లేరు. ఇక్కడ ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నారు అంతే. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఒక ఆనందం ఎదుర్కొని దాంట్లో ఆనందం పొందలేక ఇంకో ఆనందం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చేసిన దాన్ని మళ్ళీ చేస్తున్నారు అనమాట. పునః చర్వనానం, నవిలిందే మళ్ళీ నవిలేసి కొత్త ఆనందాన్ని పొందాలని చెప్పేసి భౌతికంగా ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. అందుకనే భక్తులు ఏం చేస్తున్నారు, ఇక్కడ మనము చేసిందే చేస్తున్నాం ఇక్కడ మనకి. కాకపోతే మనలో ఈ ఆనందం అనేది రోజు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆనందాంబుది వర్ధనం ప్రతి పదం అని చెప్పుకున్నాం ఇక్కడ, రైట్. ఆనందాంబుది వర్ధనం అంటే ఇక్కడ ఇది ప్రతిరోజు కూడా పెరుగుకుంటూ పోతుంది అనమాట. ఎప్పుడైతే మనం భక్తి చేసుకుంటూ పోతున్నామో, భగవంతునికి శరణాగతి పొందామో, ఎప్పుడైతే భక్తి సేవలో ఉన్నామో మన ఆనందం అనేది రోజు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ భక్తిలో మనం ఎంతో సుఖాన్ని పొందుతున్నాం అనమాట ఇక్కడ. అందువల్ల భక్తులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ సుఖం ఏదైతే ఉంటుందో ఈ సుఖమే నాకు కావాలి, ఈ ముక్తి నాకు అవసరం లేదని చెప్పేసి భక్తులు భావిస్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుని యొక్క సేవనే పరమోన్నతమైన సౌఖ్యము సుఖము అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. మనం భగవంతునికి సేవ చేసుకోకుండా ఎవరికి సేవ చేసుకున్నా కానీ మనము సుఖం పొందలేము ఇక్కడ. సో అంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇక్కడ, ఏ విధంగా విలేజ్ సర్కస్ అంటే ఒక ఊరికి ఒక సర్కస్ వచ్చింది అనమాట. ఇంతమందికి మనం చిన్నప్పుడు అందరం వెళ్ళేవాళ్ళు సర్కస్ కదా, ఆ ఊరికి సర్కస్ వచ్చింది ఇక్కడ. కాకపోతే ఏంటంటే దాంట్లోకి వెళ్ళడానికి ఎంట్రీ ఫీ అంతా ఓన్లీ ₹1 మాత్రమే. లోపలికి వెళ్ళి చూడాలంటే ఓన్లీ ₹1 మాత్రమే అనమాట. అరే ₹1 అని చెప్పి ఏం చేశారు, మొత్తం ఊరంతా కూడా లైన్లో నిలబడిపోయారన్నమాట. ఇక్కడ ₹1కే సర్కస్ చూపిస్తారని చెప్పేసి అందరూ లైన్లో నిలబడిపోయారు ఇక్కడ. కాకపోతే సర్కస్ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కరినే లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ 10 మందిని అలౌ చేయరన్నమాట. ఒక్కడు పోవాలి, చూసి రావాలి, బయటికి రావాలన్నమాట. ఇక్కడ అలా ఒక వ్యక్తి పోతాడు. ఇక్కడ ఒక వ్యక్తి లోపలికి పోగానే వాళ్ళు లోపలికి తీసుకుంటారు, అని తీసుకొని ₹1కి నీకు సర్కస్ కావాలని చెప్పేసి వాడిని బాగా కొడతారనమాట. బాగా కొట్టేసేసి ఫుల్గా
ఎందుకు రూపాయితోటి ఆనందం పొందాలని చెప్పి అనుకున్నాడు ఇక్కడ వాడు. ఇక్కడ ఆ రూపాయితోటి వానికి బాగా బాగా 4 తగిలిచ్చేసేసి బయటికి పంపించేస్తారు. ఇక్కడ బయటికి పంపించేసి వాడు ఏం చేస్తాడు, వేరే వాళ్ళు అడుగుతారు అన్నమాట. ఇక్కడ ఎలా ఉంది సర్కస్ అంటే వాడు నిజం చెప్పాడు అనమాట. ఇక్కడ ఎందుకు, అరే నేను వచ్చి బయటకు వచ్చేసి ఇలా నన్ను కొట్టారు, ఇలా అంటే నన్ను అందరూ నవ్వుతారేమో అని చెప్పేసి ఏమనుకుంటాడు. ఇక్కడ చాలా బాగుంది సర్కస్, నేను పూర్తిగా ఎంజాయ్ చేశాను, ఇక్కడ మీరు కూడా లోపలికి వెళ్ళిపోమని చెప్పేసి వాడు పంపిస్తాడు అనమాట. ఇక్కడ అలా ప్రతి ఒక్కరు లోపలికి పోవడము, సేమ్ ట్రీట్మెంట్, మళ్ళీ బయటికి రావడం అనమాట ఇక్కడ. సో అందరికీ ఇదే అవుతుంది ఇక్కడ మనకి, రైట్. భౌతిక ప్రపంచం కూడా అలాంటిది అనమాట ఇక్కడ మనకి. సో ఏదో ఉందని చెప్పేసి ఏదో ప్రయత్నించామని చెప్పేసి ఏదో అనుకుంటారు ఇక్కడ, కానీ ఏమీ ఉండక ఏమైపోతుంది, నిరాశకు లోనుపోయిపోయేసి ఎంతో దుఃఖాన్ని దగ్గర తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి నిజంగా ఈ భౌతిక జీవితంలో సుఖమంటూ ఆనందం అంటూ ఏమీ లేదు ఇక్కడ మనకు. భగవంతునితో ప్రత్యేకంగా మనకంటూ మనము ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి, ఏ రోజు కూడా మనం ఆనందాన్ని పొందలేము ఇక్కడ మనకి. భగవంతునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. భగవంతుడు లేకుండా మన జీవితం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట ఇక్కడ. భగవంతుడు ఉంటేనే మనకు సుఖము, భగవంతుడు ఉంటేనే మనకు ఆనందము, భగవంతుడు ఉంటేనే పండగ, భగవంతుడు ఉంటేనే ఇంకేదైనా సరే మనకి ఇక్కడ. అలాంటి భావన మన జీవితంలో ఉండాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుని యొక్క సేవనే పరమోన్నతమైన సుఖం అని చెప్పేసి భక్తులు అనుకుంటున్నారు ఇక్కడ మనకి. భక్తులు ఎప్పుడు కూడా భగవంతునికి సేవ చేయాలి అని చెప్పి మాత్రం ఆలోచిస్తున్నారు తప్పిస్తే ఇంకా దేని గురించి కూడా వాళ్ళు ఆలోచించట్లేదు ఇక్కడ వీళ్ళు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క వీళ్ళు భౌతికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవాది దేవుని యొక్క సేవ కోసం వాళ్ళు పరితపించట్లేరు ఇక్కడ, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అన్నమాట వాళ్ళు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భక్తులు అనే వాళ్ళు మాత్రమే ఎన్ని అడ్డంకులైనా ఉండనివ్వండి, ఎన్ని ఇబ్బందులైనా ఉండనివ్వండి, ఏదో విధంగా భక్తితో సేవ చేసుకోవాలని మాత్రమే భక్తులు ఆలోచించుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. మాయావాదులు ఏమనుకుంటారు, ఇక్కడ భగవంతుని చేసిన లీలన్నీ కూడా ఒక కథలుగా భావిస్తారన్నమాట ఇక్కడ. ఏదో జస్ట్ స్టోరీ లాగా భావిస్తుంటారు అనమాట ఇక్కడ. కానీ అవి కథలు కావు ఇక్కడ. అందుకని భారతదేశంలో ఏంటి, ఇక్కడ మైథలాజికల్ స్టోరీస్ అని చెప్పేసి అంటారు ఇక్కడ. అదొక దురదృష్టకరమైన విషయం మన భారతదేశంలో. పిల్లలకి ఇవన్నీ కూడా స్పైడర్ మ్యాన్ గ్రేట్ అంటారు, సూపర్ మ్యాన్ గ్రేట్ అంటారు, లేకపోతే ఇంకేదో బ్యాట్ మ్యాన్ అంటాడు, ఆ మ్యాన్ ఈ మ్యాన్ అంటారు తప్పిస్తే భగవంతుని లీలను మాత్రము చారిత్రకమైన చెప్పాడు ఇక్కడ. కానీ సూపర్ మ్యాన్ ఇవన్నీ మాత్రం చాలా గొప్పవని చెప్పేసి పిల్లలకి నేర్పిస్తుంటారు ఇక్కడ. ఎంత దురదృష్టకరం చూడండి ఇక్కడ మనకి. మైథలాజికల్ స్టోరీస్ అంటే అవి కల్పితమైన స్టోరీస్ అంటారు ఇక్కడ ఎవరిని. కాకపోతే ఇవన్నీ చారిత్రాత్మకమైన సత్యాలు ఇక్కడ మనకి. మన పిల్లలకి నేర్పించాల్సింది ఈ జ్ఞానాన్ని నేర్పించాలన్నమాట ఇక్కడ. ఏవైతే మన పుస్తకాలలో చెప్పారో నైట్ పూట పడుకునేటప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన బెడ్ టైమ్ స్టోరీస్ ఏంటి, కృష్ణుడు చెప్పిన లీలలు అనమాట ఇక్కడ. ఎన్నో లీలలు చేశారు ఇక్కడ. కృష్ణా బుక్, దేవాది దేవుడు బుక్ ఉంది ఒకటి. దాంట్లో ప్రతిరోజు ఒక స్టోరీ చదివామనుకోండి, అది వండర్ఫుల్ స్టోరీగా ఉంటుంది ఇక్కడ. చిన్నప్పుడు చాలామందికి మనకి ఈ కథలు కానీ లేకపోతే కొన్ని స్టోరీస్ ఎలా తెలిసినాయి మనకి, చిన్నప్పుడు మనకి తాతలో లేకపోతే అమ్మమ్మలో నానమ్మలో ఏం చేసేవాళ్ళు, నైట్ పూట పడుకున్నప్పుడు వాళ్ళు స్టోరీస్ చెప్పేవాళ్ళు ఇక్కడ. ఎక్కడి నుంచి చెప్పేవారు, రామాయణం నుంచో ఇక్కడి నుంచో చెప్పేవాళ్ళు ఇక్కడ. ఎందుకు, అప్పట్లో కొద్దిపాటి జ్ఞానం అనేది ఉంది కాబట్టి, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి, చూశారు, ఏదో చేశారు కాబట్టి పిల్లలకి అది చెప్పేవాళ్ళు ఇక్కడ. పిల్లలు అది వినుకుంటూ చాలా ఆనందంగా పడుకునేవాళ్ళు ఇక్కడ. కానీ ఈ రోజులలో అసలు లేదు, ఆ స్టోరీస్ లేవు, ఏమి లేవు. ఇప్పుడు పిల్లలు పడుకునేటప్పుడు బెడ్ టైం స్టోరీస్ లేవు, ఏమి లేవు. ఏదో చెప్తారు ఇక్కడ, ఏదో స్టోరీ, కల్పితమైన ఒక స్టోరీ చెప్పేసి వాని యొక్క మాయా ప్రపంచంలో ఉంచేసి ఆ మాయల్నే ఉండేలాగా చేస్తారన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో ఇది అందరికీ అందుబాటులో ఉంది ఇక్కడ. మనం ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు పిల్లలకి మనం ఈ వయసులో చిన్నప్పుడు అట్లీస్ట్ మనం ఈ కథలు ఎప్పుడైతే రోజు మనం చదివి పెట్టి వినిపించుకుంటా, వాళ్ళకి మంచి ఎగ్జైటింగ్గా చెప్పుకుంటా మనం ఇలా చేసామనుకోండి, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ అంటే ఒక ఆసక్తి అనేది మొదలైపోతుంది వాళ్ళకి ఇక్కడ. ఓ భగవంతుడు అంటే ఇలా ఉంటాడా, ఇలా పూజ చేసుకోవాలా, ఇలా చేయాలని చెప్పేసి ఒక ఆసక్తి అనేది కలిగిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి వాళ్ళకి మనం చెప్పాలి ఇక్కడ, ఈ వాళ్ళు ఏదైతే కల్పితమైన కథలు అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో ఇవి కల్పితాలు కాదు, చారిత్రాత్మకమైన సత్యాలు అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పాలన్నమాట ఇక్కడ. అది మన యొక్క బాధ్యత ఇక్కడ. తల్లిదండ్రులు, తాతలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత అన్నమాట ఇక్కడ, ప్రతి ఒక్కరికి పిల్లలకి చెప్పడానికి. ఇక్కడ ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. గౌరాంగ శర్బాబు కానీ చాలామంది ఎన్నో రకాల పుస్తకాలు రచించారు పిల్లల కోసం ఎస్పెషల్గా ఇక్కడ. మంచి మంచి ఫొటోస్ తోటి మంచిగా వాళ్ళొక పాఠాన్ని నేర్చుకునే విధంగా ఇవన్నీ ఉండేదన్నమాట ఇక్కడ. కాబట్టి ఇవన్నీ మనకేం చేయాలి,
పిల్లలకు కూడా నేర్పడానికి ప్రయత్నించాలన్నమాట. ఇవి చారిత్రకమైనవి ఇక్కడ, ఇవి కల్పితాలు కాదు అని చెప్పేసి మనం చెప్పాలి ఇక్కడ మనకి. అందుకనే భగవంతుని యొక్క భక్తులు ఏం చేస్తారు ఇక్కడ, ఇవి ఒక లీలల్లాగా ఒక కథలుగా భావించకుండా పరమ సత్యంగా అంగీకరిస్తారన్నమాట ఇక్కడ. ఎస్, భగవంతుడు ఫస్ట్ గత 3 నెలల వయసప్పుడే పూతలను చంపేస్తాడు ఇక్కడ. ఎవరు నమ్మారు ఇక్కడ? ఎవరు నమ్మట్లేరు ఇక్కడ. అరే అంత చిన్న వయసులో పూతలను చంపడం ఏంటి అనుకుంటారు ఇక్కడ. కానీ భక్తులు మాత్రము ఆ లీల విన్నప్పుడు ఎంతో ఆనందానికి గురైపోతారనమాట ఇక్కడ. కృష్ణుడు అలా ఉన్నాడు ఇక్కడ, వచ్చే పూతలను తీసుకుంది ఇక్కడ, కృష్ణుడు తీసుకున్నాడు ఆమెను చూశాడు, ఆమెని చంపేశాడు ఇక్కడ. ఇవన్నీ ఉంటే చాలా గొప్పగా అనుకుంటాం మనం ఇక్కడ. భక్తులు అందరం కూడా మనం కథలుగా భావించాం ఇక్కడ మనం. అందుకనే ఏదైతే పండుగలు మనం చేసుకుంటున్నామో ప్రతి సంవత్సరం కూడా అదే పండుగలు చేసుకుంటున్నాము ఇక్కడ, అదే లీలలు వింటున్నాము, అదే పాస్ టైమ్స్, అదే గుణాలు వింటున్నాము ఇక్కడ. అంతే రుచి మనం పొందుతున్నాం ఇక్కడ. ఎందుకు? భగవంతుని యొక్క లీలల యొక్క గొప్పతనం అలాంటిది కాబట్టి. ఇది పరమ సత్యాలు లాంటివి ఇక్కడ మనకి. దీంట్లో కల్పితాలు అనేవి ఏమీ లేవు కాబట్టి అనమాట ఇక్కడ. అందుకనే మమ పౌరుషాని అనే పదం ఇక్కడ చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి భగవంతుని యొక్క లీలని కీర్తించడమే భక్తులు చాలా అనురక్తులై ఉంటారంటే ఇక్కడ మనకి. వాళ్ళు ఏదైనా మాట్లాడినా కానీ, ఏదైనా కలిసినా కానీ వేరే భౌతికమైన ప్రాపంచికమైన విషయాల గురించి మాట్లాడుకోరు ఇక్కడ. ఓన్లీ భగవంతుని యొక్క లీలల గురించే మాట్లాడతారన్నమాట ఇక్కడ. అందుకనే గ్రామ కథ నా శునిబే నా కహియే అని చెప్పేసి నా చైతన్య మహాప్రభు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి గ్రామ్య కథ కిందకి వస్తుంది ఇక్కడ. ఏవి? న్యూస్ కానీ, పాలిటిక్స్ కానీ, క్రికెట్ కానీ, సినిమాలు కానీ, ఇంకా వేరైతే ఉన్నాయో ఇవన్నీ గ్రామ్య కథ. గ్రామ్య కథ అంటే ఏంటి? ఇక్కడ ఏ పని పాట లేని వాళ్ళు ఏం చేస్తుంటారు ఇక్కడ, ఏదో మాట్లాడాలి కాబట్టి ఇవన్నీ మాట్లాడతారన్నమాట ఇక్కడ. అది భక్తులు చేయరు ఎప్పుడైనా సరే. అందుకనే భక్తులు ఏం చేస్తుంటారు ఇక్కడ, భగవంతుని యొక్క లీలల్ని చర్చించడంలోనే చాలా అనురక్తులు అయిపోతారన్నమాట ఇక్కడ మనకి. అందుకనే మాయావాదులు ఈ లీలల్ని ఊహించలేకపోతున్నారు వాళ్ళు ఇక్కడ మనకి. వాళ్ళ ఉద్దేశంలో పరమసత్యం అనేది నిరాకారం. ఈ భగవంతుడి చేసిన లీలలు అనేవి ఇవి కల్పిత కథలు ఇవన్నీ కూడా. ఇది భగవంతునికి రూపం లేదు, ఇది నిరాకారవంతుడు అని చెప్పేసి మాట్లాడతారన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అసలుకి ఒక రూపం అంటూ లేకపోతే ఈ లీలలు ఎందుకు వస్తాయి ఇక్కడ? ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటేనే కదా వ్యక్తి గొప్పతనం ఇవన్నీ మనకు అర్థమైపోతుంది ఇక్కడ. చిన్న బేసిక్ ప్రిన్సిపల్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని పొగుడుతున్నారు, లేకపోతే ఆయన ఎంత గొప్పగా చేశాడు ఇక్కడ, ఇది చేశాడు అని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటున్నాము? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు రూపం ఉంది, ఆయన జ్ఞానంతో చేశాడని చెప్పేసి మనం చెప్తాం ఇక్కడ. అలాంటప్పుడు భగవంతుడు చేసిన లీలలు ఎందుకు నిరాకారంగా ఉండిపోతాయి ఇక్కడ అనేది ఒక చిన్న జ్ఞానం అనేది లేకుండా పోయిందన్నమాట ఇక్కడ మనకి. అందుకనే మనకి ఈ యొక్క భాగవతంలో కానీ, భగవద్గీతలో కానీ, వేరే యొక్క శాస్త్రాల్లో చెప్పిన ఏవైతే లీలలు ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారు? కట్టుకథలుగా భావిస్తారనమాట. ఇవన్నీ కట్టుకథలు అంటే కావాలని చెప్పేసి కల్పించి రాశారని చెప్పేసి అంటారు ఇక్కడ. ఎవడైతే ఈ విధంగా మాట్లాడుతున్నాడో వాడిని ఒక స్టోరీ రాయమని చెప్పేసి అన్నామనుకోండి, వాడికి మాత్రం బయటికి ఏమీ రావు ఇక్కడ. నిజంగా కట్టుకథలు అయితే ఇంత గొప్ప శాస్త్రాలు రచించవలసిన అవసరం ఏంటి ఇక్కడ? లక్షలాది శ్లోకాలు తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఇక్కడ మనకి? ఇవేమీ అవసరం లేదు ఇక్కడ మనకి ఇక్కడ. అవి కట్టుకథలు కావు అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఈ జ్ఞానం ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు ఇక్కడ మనకి. వాళ్ళు అనవసరంగా ఏం చేస్తారు? శాస్త్రాల్లో వేలిపెట్టేసి దాన్ని తప్పుదోరణలో వ్యాఖ్యానించుకుంటూ అమాయకమైన జనాల్ని మోసగిస్తున్నారు ఇక్కడ. అది చాలా భయంకరమైన విషయం అనమాట. ఈ రోజుల్లో ఎంతోమంది నమ్మేస్తున్నారు, గుడ్డిగా నమ్మేస్తున్నారు ఇక్కడ. వాడు చెప్పేదాంట్లో నిజం ఉందా లేదో కూడా వాళ్ళకి తెలియదు ఇక్కడ. అనవసరంగా వాళ్ళు ఏదో కొద్దిపాటి నేర్చుకొని ఏం చేస్తున్నారు ఇక్కడ, అమాయకమైన జనాల్ని మోసం చేసుకుంటూ వాడు తన యొక్క జీవితాన్ని గడిపేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి ఈ మాయావాద తత్వం ఏదైతే ఉంటుందో, అంటే భగవంతుడు నిరాకారవాదుడు అని చెప్పేది ఏదైతే ఉంటుందో ఇది చాలా హానికరమైనది అన్నమాట ఇక్కడ మనకి. అందుకని చైతన్య మహాప్రభు చాలాసార్లు హెచ్చరించేవాళ్ళు ఇక్కడ, మీరు మాయావాదుల దగ్గర నుంచి వినకూడదు అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క వాసుదేవుడు అనే ఒక భక్తుడు ఉండేవారు అనమాట ఇక్కడ. ఆయన ఏం చేసేవారంటే ఎప్పుడు కూడా ఈ మాయావాదుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు అనమాట ఇక్కడ. మాయావాదుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేసేవాడు, ఆయన దగ్గర తీసుకోకపోయేవాడు అనమాట ఇక్కడ. ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చి భక్తి చేస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదో మాట్లాడేస్తున్నాడు ఇక్కడ. ముకుంద వాసుదేవుడు కాదు, ముకుంద అనమాట ఇక్కడ. ఆ ముకుంద అనే భక్తుడు ఏం చేసేవాడు ఇక్కడ, చైతన్య మహాప్రభు దగ్గరికి వినేవాడు, కథ వినేవాడు, కీర్తన చేసేవాడు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తత్వాన్ని చెప్పేవాడు అనమాట ఇక్కడ. చైతన్య మహాప్రభు అది వినేసేసి చాలా కోపోద్రిక్తుడు అయిపోయాడు అనమాట ఇక్కడ. ఆయన కోపం వచ్చేసింది ఇక్కడ. కోపం వచ్చేసి అందరినీ రమ్మని చెప్పాడు తప్పిస్తే
ఈ ముకుంద మాత్రం నా దగ్గరికి రావద్దు, ఆయన బయటనే ఉండనివ్వండి, ఆయన బయటనే ఉండాలి, నా దగ్గరికి రాకూడదు అని చెప్పేసి చెప్తాడనమాట శిష్యులందరికీ కూడా. అందరూ చాలా ప్రాధాన్యపడతారు ఇక్కడ. చైతన్య మహాప్రభు ఏ విధంగా సరే అతను తప్పు చేశాడు, మీరు రమ్మనండి, దగ్గరికి తీసుకోండి అని చెప్పేసి అంటే చైతన్య మహాప్రభు అసలు ఒప్పుకోడు అనమాట ఇక్కడ ఎప్పటికీ కూడా. మరి ఎప్పుడు తీసుకుంటారు మీరు ఇక్కడ? తప్పు చేశాడు సరే, మరి ఆయన తప్పు తెలుసుకున్నాడు ఇక్కడ, మళ్ళీ మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాడు, మరి ఎప్పుడు మళ్ళీ ఆయన మీరు దగ్గరికి తీసుకుంటారని చెప్పేసి భక్తులు అడుగుతారనమాట. అప్పుడు ఏం చెప్తారంటే చైతన్య మహాప్రభు, నేను లక్షల కొలది కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుంటానని చెప్పేసి చెప్తాడనమాట ఇక్కడ. ఈ విషయాన్ని ముకుందుడు వింటాడు. వెంటనే వినేసి బయట చాలా ఎగిరి గంతేస్తుంటాడు అనమాట ఇక్కడ ఆనందంతో. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోతారు ఇక్కడ, అదేంటి చైతన్య మహాప్రభు నిన్ను ఇప్పుడు ఏదో రేపు చూస్తానన్నట్టు చెప్పలేదు, ఇక్కడ నువ్వు లక్షల సంవత్సరాల తర్వాత నిన్ను అప్పుడు కలుస్తానని చెప్పేసి అన్నాడు కదా, దానికి ఎందుకు ఆనందపడుతున్నావు అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ. అప్పుడు ముకుందుడు ఏం చెప్తాడంటే, అట్లీస్ట్ లక్షల సంవత్సరాల తర్వాత అయినా సరే ఆయన నన్ను చూడడానికి ఆయన నన్ను చూస్తానని చెప్పాడు కాబట్టి ఆ ఆనందంలో నేను నృత్యం చేస్తున్నానని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అది వింటాడో వెంటనే పిలుస్తాడు ముకుందని లోపలికి ఇక్కడ. మళ్ళీ ఆశ్చర్యపోతారు భక్తులు ఇక్కడ, మీరే కదా ఇప్పుడు అతను చూడని చెప్పేసి అన్నారు ఇక్కడ, మళ్ళీ ఎప్పుడూ చూస్తానని చెప్పేసి అన్నారు కదా అంటే, నేను ముకుందుని యొక్క భక్తిని నేను చూస్తాను ఇక్కడ, అందుకే నేను వెంటనే పిలుస్తున్నానని చెప్పేసి అంటాడు అనమాట ఇక్కడ. కాబట్టి చైతన్య మహాప్రభు అందుకనే ఈ మాయావాద తత్వం గురించి పక్కన పెట్టేశారనమాట ఇక్కడ. వాళ్ళ గురించి శ్రవణం చేయకూడదు మనం ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క సేవా మార్గానికి రాలేరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. కాబట్టి ఎందుకు వాళ్ళు భగవంతుని అసలు ఆరాధించట్లేరు కాబట్టి ఈ మార్గంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ విధంగా భక్తియుక్త సేవలు ఏవైతే ఉంటున్నాయో ముక్తికి చాలా ముఖ్యమైనవి అని చెప్పేసి కపిల భగవానుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ మనకి. అందుకనే వీటిని ఏమని చెప్పారు, పంచమ పురుషార్థాలు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ. పంచమ పురుషార్థాలు ఏంటో తెలుసా మీకు? పంచమ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు అన్నమాట. ఓకే, ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉంటాయో వీటిని పంచమ పురుషార్థము అని చెప్పేసి చెప్పడం జరిగిపోయింది ఇక్కడ మనకి. ఎందుకు? జనులు ధర్మం చేస్తారు, ధర్మం చేసేసి అర్థం కోసం డబ్బులు సంపాదిస్తారు, డబ్బులతోని కోరికలు తీర్చుకుంటారు ఇక్కడ. ఆ కోరికలు చివరికి సహకారం కానప్పుడు ఏం చేస్తారు, ముక్తి భావన పొందాలని చెప్పి ప్రయత్నిస్తారు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ యొక్క పంచమ పురుషార్థాలు ఏవైతే ఉంటాయో వీటి వెనకాలనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. కానీ ఈ భక్తి ఏదైతే ఉంటుందో అది అన్నిటికంటే అతీతమైనది అనే విషయం గురించి ఎవరికి తెలియట్లేదు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే కైతవ ధర్మాన్ని పక్కన పెట్టేశారు ఇక్కడ. కైతవ ధర్మం ఏంటంటే చీటింగ్ రిలీజియన్. ఎవరైతే మోసపూరితమైన వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకపోకూడదు ఇక్కడ మనకి. ఈ ధర్మార్థ కామ మోక్షాల వైపు మనం పరిగెత్తాలని చెప్పి అనుకోకూడదు ఇక్కడ మనకి. మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కావాల్సినంత మనకు వచ్చేస్తుంది అంతే ఇక్కడ మనకి. మనకి ఎంతైతే అవసరమో మనకి ఎంతకైతే ఇవ్వాలనో అంతే భగవంతుడు ఇచ్చేస్తాడు అనమాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తావం యోగక్షేమం అహామ్యం అని చెప్పాడు భగవంతుడు ఇక్కడ. అనన్య చింతనతోటి అనన్యమైన ఆలోచనలతో ఎవరైతే భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ పోతారో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తామాం, ఎవరైతే నిత్యంగా భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతారో భగవంతుడు ఏం చేస్తాడు, ఆయన ప్రమాణం చేస్తాడు ఇక్కడ. ఏమని ప్రమాణం చేస్తాడు ఇక్కడ? యోగక్షేమం అహామ్యం అని చెప్పేసి అన్నాడు ఇక్కడ. మీ యొక్క యోగాన్ని క్షేమాన్ని నేను చూసుకుంటానని చెప్పేసి అన్నాడు భగవంతుడు ఇక్కడ. చూడండి ఎంత గొప్ప ప్రమాణం చేస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. మనం భక్తితో సేవ చేస్తే, అనన్యమైన భక్తితో సేవ చేసుకుంటే, నిరంతరము కూడా భగవంతుని యొక్క భక్తితో సేవలో చేస్తే ఏమైపోతుందంట, భగవంతుడే స్వయంగా మన యొక్క యోగాన్ని క్షేమాన్ని చూసుకుంటాడంట ఇక్కడ. ఇంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి మనకి ఇక్కడ. భగవంతుడు అందరికీ అన్ని సమకూరుస్తున్నాడు ఇక్కడ. మనం అనుకుంటాం ఇక్కడ నేను డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను తింటున్నాను ఇక్కడ, కష్టపడుతున్నాను కాబట్టి నేను నా కుటుంబాన్ని సుఖంగా పెంచుతున్నాను అని చెప్పి అనుకుంటారు ఇక్కడ. మరి జంతువులన్నీ కూడా ఎన్నో పక్షులు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. అవి ఏం కష్టపడుతున్నాయి ఇక్కడ, ఏ ఉద్యోగానికి వెళ్తున్నాయి ఇక్కడ, ఎవరి దగ్గర పని చేస్తున్నాయి ఇక్కడ, అవేవి చేయకుండానే భగవంతుడు వాటి యొక్క కడుపును నింపుతున్నాడు ఇక్కడ కదా. కాబట్టి ఎందుకంటే భక్తిలో మనకి ఇంకా నమ్మకం అనేది ఎప్పుడైతే రాలేదో అప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటారన్నమాట ఇక్కడ. నేను ఉద్యోగం చేయకపోతే నా కుటుంబానికి ఏమైపోతుందో, లేకపోతే కష్టపడకపోతే ఇంకేమన్నా అయిపోతుందో అని చెప్పేసి భావంతో ఏం చేస్తారు ఇక్కడ,
భక్తిలోకి రమ్మంటే రారు చాలామంది. ఇక్కడ నాకు చాలా ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ పిల్లల్ని పెంచాలి, చదివిపియాలి, వాళ్ళకి ఒక ఇల్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చెప్పేసి సాకులతో ఏం చేస్తారు, భక్తిని పక్కన పెట్టేస్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. కానీ ఎవరైతే భక్తులు ఈ మార్గంలోకి వచ్చేసి భక్తితో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళకి అడగకుండానే ఇవన్నీ ఇచ్చేస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. అది భగవంతుని యొక్క గొప్పతనం అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ధర్మార్థ కామ మోక్షాల వైపు మనం పరిగెట్టకూడదు ఇక్కడ భక్తిలో. అవి భక్తికి అతీతం అన్నమాట ఇక్కడ మనకి. ధర్మము అవసరం లేదు ఇక్కడ, పుణ్యం చేయాలి, డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎన్నో కోరికలు తీర్చేసుకోవాలి, పూర్తిగా ఎంజాయ్ చేసేయాలి ఇక్కడ. చివరికి ఇవన్నీ రాకపోతే దాంట్లో అసంతృప్తి వల్ల ఏమైపోతుంది, చివరికి ఏమి రాలేదు కాబట్టి నేను వైరాగ్యం తీసుకొని వెళ్ళిపోతాను ఇక్కడ. ఇది సమాజం యొక్క పరిస్థితి అన్నమాట ఇక్కడ. ఇవన్నీ మనకు అవసరం లేదు ఇక్కడ మనకి. కాబట్టి భక్తిలో మనకి ఇవన్నీ చేయకుండా మనం ఖాళీ భగవంతునికి యొక్క శరణాగతి పొందినంత మాత్రం ఏమైపోతుంది, భగవంతుడే మన యోగక్షేమాలు కూడా ఆయన తీసుకుంటాడు ఇక్కడ. అందుకనే మనము ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా మనం ఫాలో కాకూడదు ఇక్కడ మనకి. అది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి. కైతవ ధర్మం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పక్కన పెట్టేయబడింది అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సాయుధ్య ముక్తి వైపు ఎవరు వెళ్తారు ఇక్కడ, ఆర్థిక అభివృద్ధి అంటే డబ్బులు సంపాదించేసి ఇంద్రియ భోగాల కోసం కర్మకాండ చేసుకుంటూ దాంట్లో ఆనందం పొందకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఇలా వైరాగ్యం తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయేసి సాయుధ్య ముక్తి కోసం ప్రయత్నిస్తారు ఇక్కడ మనకి ఇక్కడ. కానీ భాగవతంలో ఇవన్నీ కూడా పూర్తిగా త్రోసిపుచ్చబడి అంటే పక్కన పెట్టబడ్డాయి అన్నమాట ఇక్కడ మనకి. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట, కృష్ణ చైతన్యంలో భక్తితో సేవ ఎందు నెలకొని ఉండి భగవంతుని యొక్క దివ్య కర్మల్ని నిరంతరము కీర్తించని విశుద్ధ భక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కోసమే ఈ గ్రంథాలు, ఈ సత్సంగాలు ఇవన్నీ ఉద్దేశించబడిపోయినాయి ఇక్కడ మనకి. నాకేమీ వద్దు, భగవంతునికి సేవ మాత్రమే కావాలి ఇక్కడ, ఆయన గురించి వినడం ఒక్కటే నాకు కావాలి ఇక్కడ, శ్రవణం ఒక్కటే కావాలి ఇక్కడ, ఆయనకు సేవ చేసుకోవడమే నాకు కావాలి అని చెప్పి అనుకోవడం ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళ కోసము ఇవన్నీ కూడా ఉద్దేశించబడినాయి అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఎన్నో రకాలుగా లీలలు చేశాడు ఇక్కడ. బృందావనంలో, ద్వారకలో, మధురాపురిలో ఎంతోమంది లీలలతోటి భక్తులు ఏం చేస్తున్నారు, ఆ లీలల గురించి చర్చించుకుంటూ ఈ విధంగా అర్చించుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇక్కడ. చాలామంది వీటిని కట్టుకథలు అని చెప్పి కొట్టివేసినా కానీ భక్తులు మాత్రం వాటిని గొప్ప పరమతత్వమైన విషయాలుగా భావించేసి, అంటే ఆరాధనీయమైన విషయాలుగా భావించేసి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆస్వాదిస్తున్నారు అన్నమాట వాళ్ళు ఇక్కడ. భగవంతుడి యొక్క లీలలు విన్నప్పుడు ఎంతో ఎంతో ఆనందాన్ని పొందుతున్నారన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మాయావాదులకి విశుద్ధమైన భక్తులకి వ్యత్యాసం ఇదే ఇక్కడ మనకి. సో కాబట్టి ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, 5 రకాల ముక్తులు ఉన్నాయి ఇక్కడ. సాయుధ్య ముక్తి అనేది నరకప్రాయమైనది, మనం కోరుకోకూడదు ఇక్కడ. మిగతా ముక్తులు కూడా అవసరం లేదు ఇక్కడ మనకి. భక్తి ఉంటే సరిపోతుంది ఇక్కడ, మనము ఆ ముక్తి మనం సాధించినట్లే ఇక్కడ మనకి. ఏ విధంగానైతే చాలామంది మాయావాదులు భగవంతుడు నిరాకారవాదులు అని ఏదైతే అనుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ ఆకారం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇక్కడ. అదొక ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ. నిరాకారం అని చెప్పేసి జ్ఞానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కానీ వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు కుటుంబంలో వాళ్ళు పెళ్లి చేసుకునేది, వాళ్ళ పిల్లలందరూ ఆకారం ఉంటుంది వాళ్ళందరికీ కూడా. మరి అదేంటి మరి అని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే భక్తులు ఏం చేస్తారు ఇక్కడ, ఇవన్నీ ఏమీ చూడకుండా ఇక్కడ ఓన్లీ విశుద్ధమైన భక్తితో సేవలోనే కొనసాగుకుంటూ వెళ్ళిపోతూ ఆనందంగా ఎప్పటికీ కూడా ఈ యొక్క భక్తితో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇక్కడ. ఎందుకు, ఈ యొక్క భక్తితో సేవలో పొందే ఆనందం ఏదైతే ఉంటుందో జన్మ జన్మలకి కూడా మనకి ఎన్ని పుణ్యాలు చేసినా కానీ మనకు దొరకదు ఇక్కడ మనకి. కాబట్టి ఈ అవకాశం ఏదైతే ఉందో మనకు వచ్చిందో దీన్ని వెంటనే మనం సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని వదిలిపెట్టకూడదు ఇక్కడ మనకి. లౌల్యం అంటారు ఇక్కడ. లౌల్యం అంటే తెలుసా మీకు, గ్రీడ్, లోభం అన్నమాట ఇక్కడ. లోభం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ. డబ్బులు సంపాదించుకునే వాడు ఏం చేస్తాడు, వాడికి చాలా లోభం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ వాడికి ఉన్నదాంతో సరిపోదు, ఇంకా కావాలంటాడు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సరిపోదు ఇక్కడ. వాడికి 1 కోటి రూపాయలు వస్తే 2 కోట్లు అంటాడు, ఇంకా 2 కోట్లు వస్తే 4 కోట్లు అంటాడు ఇక్కడ కదా. లోభం ఏదైతే ఉంటుందో లోభాన్ని పెంచుకుంటాడు అనమాట. దాన్ని లౌల్యం అంటారు ఇక్కడ. భక్తితో సేవలో కూడా మనకి ఆ లౌల్యం ఉండాలి ఇక్కడ, ఆ గ్రీడ్. ఎస్, కృష్ణుడు నాకు కావాలి, భక్తి నాకు కావాలి, భగవంతుని యొక్క లీలలు నాకు కావాలి, సత్సంగం నాకు కావాలి, లేకపోతే ఈ భగవంతుని యొక్క పాదపద్మాలకు సేవ చేసుకునే అవకాశం నాకు కావాలి అనుకోవడం ఏదైతే ఉంటుందో ఆ లౌల్యాన్ని, ఆ లోభాన్ని మనం కోరుకోవాలి ఇక్కడ మనం. అది మన యొక్క జీవితం యొక్క లక్ష్యంగా కూడా ఉండాలన్నమాట ఇక్కడ మనకి. అలాంటి లౌల్యం వైపు మన నిజంగా ఉందనుకోండి, అది నిజమైన లోభం అన్నమాట ఇక్కడ. ఏదైతే ప్రపంచంలో వీళ్ళు ఏదైతే లోభంతో డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నిస్తున్నారో
అది మంచిది కాదు ఇక్కడ. ఎందుకు? దానివల్ల వాడి జీవితానికి లాభం లేదు, వాడి కుటుంబానికి లాభం లేదు, ఎవరికి లాభం లేదనమాట ఇక్కడ మనకి. కానీ భగవంతునికి భక్తితో సేవ చేస్తే అన్ని ప్రయోజనాలు కూడా కలిగిపోతాయని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది ఈరోజు మనము ఏ విధంగా భగవంతుని సేవ మాత్రమే ఏ విధంగా చేసుకోవాలి, నిరాకార తత్వాన్ని ఏ విధంగా మనము నిరాకరించాలని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, రేపు ఇదే అధ్యాయంలో ఇంకా ఏ విధంగా భగవంతుని యొక్క దివ్య రూపాన్ని ఏ విధంగా ధ్యానించాలి అనే విషయం గురించి రేపు చర్చించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అర్థమైందా? క్వశ్చన్స్, కమెంట్స్? అర్థమైంది ప్రభు. మాయావాదులకి